హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవా ప్రియ పార్ట్ 4. పళ్ళు ఇకిలించి నవ్వుతున్న ఐశ్వర్య వైపు అదోలా చూసిన విజ్జు చూపులకి ఐశ్వర్య కోపంగా మొహం తిప్పుకోవడంతో, కాదు నిన్న రోడ్డు మీద అంత రెచ్చిపోయావు కదా, అది చూసి ఫైర్ బ్రాండ్ అనుకున్నా, సిగ్గు లేకుండా రికమెండేషన్ లెటర్తో జాబ్ తెచ్చుకోవాలని ఎలా అనిపించింది అని అడిగాడు. హేయ్ అని ఐశ్వర్య వేలు చూపించడంతో అని విజ్జు ఐబ్రో రైజ్ చేసి సీరియస్గా చూసేసరికి కోపంగా చెయ్యి దించేసి, చూడండి అదంతా మీకు అనవసరం, రోడ్డు మీద ఎవరైనా డాష్ ఇస్తే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు, అండ్ మీరు ఇక్కడ ఉంటారని తెలిసి ఉంటే నేను అసలు ఇక్కడికి వచ్చేదాన్ని కాదు అంది ఐశ్వర్య. ఆహా, మరెందుకు వచ్చావే పో అని విజ్జు యాటిట్యూడ్గా చెప్పడంతో, కోపంగా నువ్వేంట్రా నన్ను పొమ్మనేది, నేనే పోతున్నాను అంటూ డోర్ వరకు వెళ్ళి ఇంటి దగ్గర సెంటిమెంటల్గా మాట్లాడిన తండ్రి మాటలు గుర్తొచ్చి కర్మ అని తిట్టుకుంటూ వెనక్కొచ్చి, మీరు లేకపోతే మా కుటుంబాన్ని పోషించడానికి ఎవరూ లేరు సార్, ఇప్పుడు మీరిచ్చే శాలరీతోనే మా ఇంట్లో వాళ్ళ 5,000 నోట్లోకి వెళ్తాయి సార్, మీరే మాకు ఆపద్బాంధవుడు సార్ అని ఓవర్ యాక్షన్ చేస్తుంటే హే ఆపు అన్నాడు విజ్జు కోపంగా. దాంతో ఐశ్వర్య గుడ్లు మిటకరించి చూస్తుంటే, నీ మాటల్లో వెటకారం నాకు అర్థం కాలేదనుకుంటున్నావా, ఓల్డ్ మూవీ డైలాగ్స్ చెప్పావనుకో చంపేస్తాను అని విజ్జు తిట్టేసరికి ఐశ్వర్య నోట్లో తిట్టుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటే, మా డాడీ గనుక రికమెండేషన్ లెటర్ ఇవ్వకపోయి ఉంటే సెక్యూరిటీతో మెడపట్టుకుని బయటికి గెంటించేవాడిని, నీ జాబ్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ నీ పర్ఫార్మెన్స్ నచ్చకపోతే నిన్ను పీకేయొచ్చని మా డాడీ చెప్పాడు, అసలు అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడే వెళ్ళగొట్టాలనున్నా మా డాడీ మాట కాదనిలేక ఒక 1 వీక్ టైం ఇస్తున్నాను, వర్క్లో అవుట్పుట్ బాగుంటే నువ్వు పర్మనెంట్ అవుతావు, లేదంటే గెట్అవుట్ అవుతావు అనగానే ఐశ్వర్య పిడికిలు బిగించింది. నిజానికి విజ్జుని చూసిన మరుక్షణమే ఆమెలో ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం దెబ్బతింది. నిజమే, కావాలని గొడవ పెట్టుకుని తప్పు చేసింది, కానీ ఇలా బ్యాక్ ఫైర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ విజ్జు యాటిట్యూడ్ బలుపు చూస్తుంటే ఇంకాస్త ఇరిటేషన్ వస్తుంది. కానీ ఈ జాబ్ రాకపోతే మాత్రం తండ్రి ఖచ్చితంగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఇంకా తనకి జాబ్ రాదు, తను జాబ్ చూసుకోదు అని ఫిక్స్ అయిన తర్వాతే ఫ్రెండ్ కాళ్ల మీద పడి మరీ రికమెండేషన్ లెటర్ సంపాదించాడు. నిండా మునిగాక చలి ఎందుకొని ఐశ్వర్యకి మరొక ఆప్షన్ లేకుండా పోయింది. ఓకే సార్, నేను అనుకున్న పోస్ట్కి కాదు కదా, అంతకంటే పై పోస్ట్కి నువ్వు సూటబుల్ అని మీరే నన్ను ప్రమోట్ చేసేలా నా పర్ఫార్మెన్స్ ఉంటుంది అనగానే, మాటలొద్దు చేతల్లో చూపించు అని విజ్జు వెటకారంగా చెప్పడంతో సరే అంటూ అతనిచ్చిన లెటర్ తీసుకొని బయటికి వెళ్ళగానే ఆమె కూర్చోవలసిన డెస్క్ చూపించారు ఆఫీస్ స్టాఫ్. డెస్క్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ పెట్టగానే తండ్రి దగ్గర నుంచి ఫోన్ వచ్చి, ఏమైందమ్మా అని అడగడంతో, 1 వీక్ తనని టెస్ట్ కోసం కూర్చోబెట్టారని చెప్పకుండా, జాబ్ వచ్చింది నాన్న, కాకపోతే ప్రస్తుతం వేకెన్సీలు లేవంట, అందుకే ఒక 1 వీక్ నాకు వర్క్ ఇచ్చి చూసి వర్క్ బాగుంటే పర్మనెంట్ చేస్తారు అని చెప్పారు అనగానే, అవునా పోనీలే ఏదో ఒకటి దొరికింది కదా అని తండ్రి సంతోషపడ్డం చూసి తను తీసుకున్న డెసిషన్ తప్పు కాదని అర్థం చేసుకుంది ఐశ్వర్య. లంచ్ అవర్లో లంచ్ కంప్లీట్ చేసి తన ఛాంబర్కి వెళ్తున్న విజ్జుకి ఓపెన్ కారిడార్లో ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతూ ఐశ్వర్య కనిపించడంతో ఆమె దగ్గరికి వెళ్ళేసరికి పెద్ద లూజ్ లాగా ఉన్నాడే, ఏదో పొరపాటున నోరు జారి ఒక మాట అన్నందుకు ఎంత బలుపు చూపించాడో తెలుసా, వాడు చైర్మన్ కొడుకు అవ్వడమేంటి, నాకు నిజంగా పెద్ద షాక్ తగిలింది, వాడు బాస్ అయ్యి బ్రతికిపోయాడు కానీ లేకపోతేనా అంటూ పక్కకి తిరిగి చూసేసరికి విజ్జు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తన వైపే సీరియస్గా చూస్తూ కనిపించడంతో వెంటనే ఫోన్ కట్ చేసి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని వంగి వంగి నమస్కారం చేసింది. ఒకవేళ నేను బాస్ కాకపోయి ఉంటే ఏం చేసేదానివి నన్ను అని విజ్జు అడిగేసరికి భగవంతుడా అన్నీ విన్నాడు అని కళ్ళు మూసుకొని, నేను మీ గురించి చెప్పట్లేదు సార్, మీకంటే ముందు వేరే ఇంటర్వ్యూకి వెళ్ళాను, వాడి గురించి చెప్తున్నాను అనగానే షటప్ అని విజ్జు అరవడంతో కంగారు పడి దిక్కులు చూస్తూ ఉంటే, అసలు నీలాంటి లూజ్కి జాబ్ ఇవ్వడమే ఎక్కువ, జాబ్ ఇచ్చిన వాడి మీద రెస్పెక్ట్ లేదు, జాబ్ మీద రెస్పాన్సిబిలిటీ లేదు, అసలు ఎందుకు వచ్చావు నువ్వు, నీ లైఫ్ ఏదో నాశనం అయిపోయిందని మీ నాన్న బాధపడుతున్నారని మా డాడీ చెబితే ఏదో అనుకున్నాను, నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు అన్నాడు. సారీ సార్, నాకు కొరియోగ్రాఫర్ అవ్వాలని డ్రీమ్, 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను, కానీ అమ్మాయిని కదా కమిట్మెంట్ అడుగుతున్నారు, ఇవ్వనని చెప్తే ఆఫర్స్ ఇవ్వట్లేదు, అలాగని నా గోల్ వదిలేసుకోవాలని ఆశ లేదు, ఇంట్లో ఏమో జాబ్ తెచ్చుకోమని ప్రెషర్,
దాంతో నన్ను నేను సరదాగా ఉంచుకోవడానికి ఇలా క్లమ్జీగా తయారయ్యాను. అంతే తప్ప నాకు రెస్పాన్సిబిలిటీ లేక కాదు అని చెప్పడంతో వాట్, నువ్వు డాన్సర్ అవుతావా అని అన్నాడు విజ్జు. అతని మాటల్లో ధ్వనిస్తున్న వెటకారానికి కోపంగా తలెత్తి చూడ్డంతో గుడ్లు దించు, లేకపోతే 2 పీకి ఆమ్లెట్ వేసుకుని తింటాను. ఇలాంటి ప్రెషర్ నుంచి తప్పించుకోవడానికి నువ్వు చేయాల్సింది నిన్ను నువ్వు క్లమ్జీగా మార్చుకోవడం కాదు, నిన్ను నువ్వు మెచ్యూర్డ్గా మార్చుకోవాలి. అంతేకాని ఇలా అల్లరి చిల్లరగా తిరిగితే ఎవరు పిలిచి నీకు ఆఫర్స్ ఇవ్వరు అని కోపంగా చెప్పి విజ్జు వెళ్ళిపోవడంతో ఆలోచనలో పడింది ఐశ్వర్య. నువ్వు డాన్సర్ అవుతావా అని అడిగిన మాటల్లో వెటకారం కనిపిస్తే తన డాన్సింగ్ స్కిల్స్ గురించి వెక్కిరిస్తాడు అనుకుంది, కానీ ఇలా సజెషన్ ఇచ్చి వెళ్ళిపోతాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈలోపు లంచ్ అవర్ అయిపోవడంతో తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోయింది ఐశ్వర్య. సాయంత్రం 5 వరకు వర్క్ చేసిన తర్వాత ఆఫీస్ అవర్స్ కంప్లీట్ కాగానే హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకి వచ్చేసి క్యాబ్ ఏదైనా బుక్ అవుతుందేమోనని వెయిట్ చేసింది, కానీ అప్పుడు అందరూ ఇంటికి వెళ్ళే టైం కావడంతో క్యాబ్ ఒక్కటి కూడా బుక్ అవ్వట్లేదు. పోనీ ర్యాపిడో బుక్ చేద్దామంటే ఈ టైంలో అది కరెక్ట్ కాదు. ఇక సిటీ బస్సులో వెళ్తే చెమటల్లో స్నానం చేసినట్టే ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకి. ఆ రోజు నైట్ ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉండడంతో ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోయిన బాస్ సెక్రటరీ ఉండాలి కాబట్టి విజ్జు అతని సెక్రటరీ ఉంటున్నారు. దాంతో 7 గంటలకి అలా కాన్ఫరెన్స్ కంప్లీట్ చేసుకుని బయటకొచ్చిన విజ్జుకి ఆమె ఇంకా ఆఫీస్ బయట నిలబడి కనిపించడంతో ఆమె ముందుకు వచ్చి హార్న్ వేయడంతో ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. 5 గంటలకి ఆఫీస్ అయిపోతే ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అడగడంతో ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వలేదు సార్, ప్రైవేట్ వెహికల్స్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నాకేమో స్కూటీ డ్రైవింగ్ వస్తుంది, కానీ టైర్ పంచర్ అయింది అంటూ ఆఫీస్ సెల్లార్లో ఉన్న స్కూటీ వైపు చూపించింది. దాంతో విజ్జు రోడ్డు మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేశాడు. 6 ఆ ఏరియాలో ఉండే ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోవడంతో ఏరియా మొత్తం ఖాళీగా ఉంది. ఆఫీస్ దగ్గర కూడా వాచ్మెన్ తప్ప ఇంకెవరూ ఉండరు. నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చేసరికి 9:30 అవుతుంది. ఈ టైంలో అంత దూరం ఒక్కరి కోసం క్యాబ్లు రావు. కాబట్టి విజ్జు కారులో కూర్చోమని ఐశ్వర్య వైపు చూశాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.